హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్, కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కొద్దిగా డాటా అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న డాటా వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్ నేమ్, ఓల్డ్ ప్రైస్, లేటెస్ట్ ప్రైస్ అండ్ ప్రైస్ డిఫరెన్స్ అని చెప్పేసి ఒక 4 కాలమ్స్ అయితే తీసుకున్నాను. ప్రతి కాలంలో మనకు ప్రతి సెల్లో అయితే మనకి ఇక్కడ ఫార్ములా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ టాప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వరకు వెళ్తే అన్ని మనకు ఫార్ములాస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్ సైడ్ రోలో టోటల్ రోలోకి అన్ని మనకు ఫార్ములాస్ అయితే కనిపించడం జరుగుతుంది కదా. ఈ ఫార్ములాస్ తీసేసి నార్మల్గా ప్లెయిన్ వాల్యూస్ను ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా కర్జర్ను ఫస్ట్ రో పైన పెట్టేసి నేను యూజ్ చేసే షార్ట్కట్కి వచ్చేసి Ctrl+Shift+N అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా డాటా మొత్తం అయితే మనకు సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. డాటా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని మనకు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా డాటా మొత్తం అయితే కాపీ కావడం జరుగుతుంది. డాటా కాపీ అయిన తర్వాత మళ్ళీ హోమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ పక్కన పేస్ట్ అని ఉంది కదా, దానిపై యారో మార్క్ పైన క్లిక్ చేస్తే అక్కడ వాల్యూస్ అని ఉంది. వాల్యూస్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఫార్ములాస్ అన్ని రిమూవ్ అయిపోయి ప్లెయిన్ వాల్యూస్ మాత్రం అయితే మనకు అక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి చూడండి, టాప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వరకు ప్రతి సెల్ పైన క్లిక్ చేసి ఓన్లీ వాల్యూస్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ రో పైన క్లిక్ చేసినా టోటల్ రో పైన కూడా అన్ని మనకు వాల్యూస్ మాత్రమే కనిపించడం అయితే జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా వాల్యూస్ని అయితే ఎంట్రీ చేయొచ్చు. ఒకవేళ నేను వాల్యూస్ని రిమూవ్ చేయడానికి నేను యూజ్ చేసే సెకండ్ షార్ట్కట్కి ఇక్కడ రో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాలంలో అండ్ రోలో వచ్చేసి అన్ని మనకు ఫార్ములాస్ అయితే కనిపించడం జరుగుతుంది. కర్జర్ను ఫస్ట్ సెల్ పైన క్లిక్ చేసి నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+A అని క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ అన్ని కాలమ్స్ రోస్ డాటా అయితే మొత్తం మనకు సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ నేను Ctrl+C అని క్లిక్ చేస్తే డాటా మొత్తం అయితే కాపీ కావడం జరుగుతుంది. పేస్ట్ వాల్యూస్ని సెలెక్ట్ చేయాలి, నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+Alt+V అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు పేస్ట్ స్పెషల్ అని చెప్పేసి ఒక డైలాగ్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో వాల్యూస్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్ములాస్ అన్నీ రిమూవ్ అయ్యి మనకు ఓన్లీ వాల్యూస్ మాత్రమే కనిపించడం అయితే జరుగుతుంది. చూడండి, ప్రతి సెల్లో ఆటోమేటిక్గా మనకు వాల్యూస్ అయితే ఉన్నాయి. టోటల్ రో పైన చెక్ చేస్తే కానీ ఓన్లీ వాల్యూస్ మాత్రమే కనిపిస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్ ఫార్ములాస్ని అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఈ స్మాల్ షార్ట్ కట్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసైనా చూడొచ్చు. అలాగే ఈ వీడియో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసి మీ కంప్యూటర్ ట్యూటోరియల్స్ అలాగే మీకు నచ్చిన వీడియో అయితే చూడొచ్చు. అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేసి చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.